హాయ్ అండి. వెల్కమ్ టు హాల్ ఈజ్ వెల్. ఉదయాన్నే మంచు చూసారండి ఎంత బాగుందో అని. దారి పొడుగుని కూడా మంచండి. ముందు వెళ్ళే వాళ్ళం ఎవరం కూడా కనిపించట్లేదు, అంత అలా ఉందన్నమాట. పచ్చని ప్రకృతి అండి. మేమైతేనండి ఇప్పుడు మురముళ్ళ క్షేత్రం అయితే బయలుదేరామన్నమాట. దారిలోనండి ఇదిగోండి వీళ్ళైతే ఆపేశారనమాట. ఎంతో కొంత డబ్బులు ఇమ్మని చెప్పేసండి. దారి పొడుగునా కూడా వెళ్ళే ఉన్నారు. పచ్చని ప్రకృతి అండి. కోనసీమ ప్రాంతం కదా, చాలా అందంగా అయితే ఉంది. మేము అయితే వెళ్ళే క్షేత్రం అండి పెళ్ళిళ్ళ దేవుడు అనమాట అండి. ఆయనకి అందరూ కూడా అందరూ తెలిసే ఉంటుంది. పెళ్ళిళ్ళ దేవుడు అనేసి అంటారనమాట. పచ్చ తోరణం నిత్య కళ్యాణమోనండి. మురమళ్ళు అయితే వెళ్తున్నామండి. మేమైతే మురమళ్ళ ఊరైతే వచ్చేసామండి. ఇదిగోండి వీరేశ్వర స్వామి వారి దేవస్థానం మేమైతే దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మురమళ్ళ క్షేత్రం అంటేనే కళ్యాణం అండి. 365 రోజులు కూడా నిత్య కళ్యాణమే జరుగుతూ ఉంటుందండి. ఆయన్ని పెళ్ళిళ్ళ దేవుడిగా అని కూడా పిలుస్తారనమాట. ఇదిగోండి ఆర్చ్ అయితే వచ్చేసింది కదా, మనం ఇక్కడ నుంచి అయితేనండి లోపలికైతే వెళ్ళాలన్నమాట అండి. ఇక్కడ నుంచి అయితే ఒక 200 మీటర్లు అయితే ఉంటుందండి లోపలికి. మనం అయితే వచ్చామండి. ఇదంతా కూడా ఆవరణ అనమాట అండి. బయట వీరేశ్వర స్వామి వారి ఆవరణ అనమాట. పక్కనేనండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. దాని నిబ్రంగా అయితేనండి వీరేశ్వర స్వామి ఆలయం అనమాట. మనకండి దేశ విదేశాల్లో కూడా బాగా పేరుగాంచిన దేవస్థానం అండి. పెళ్ళి కాని అమ్మాయిలు అలాగే అబ్బాయిలకి కూడా కళ్యాణం చేయించుకుంటే 6 నెలల్లోగా కళ్యాణం అవుతుందన్న నమ్మకం అనమాట అండి. ఇదంతా కూడా ఆవరణ అండి. నైట్ అయితే కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక్కడే భోజనాలు అయితే పెడతారండి. పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇదంతా కూడా ఇక్కడ భోజనాలు అయితే జరుగుతాయి అన్నమాట. ఈ స్కూటర్లు ఏమీ ఉండవండి, ఇదంతా కూడా ఖాళీ చేసేస్తారు. ఉదయాన్నే అయితే అభిషేకాలు అవుతాయండి. సాయంత్రం అయితే కళ్యాణం అవుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి. నేను బయట నుంచే దర్శనం అయితే చేసుకున్నాను అనమాట అండి. ఇప్పుడైతే లోపలికి వెళ్దామండి. ఇక్కడైతే కళ్యాణం చేయించుకుంటారండి. పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలా మంచిదండి. త్వరగా కూడా కళ్యాణం అవుతుందన్న నమ్మకంతో వీరేశ్వర స్వామి టెంపుల్ అండి ఉదయం 5 గంటల నుంచి అండి తెరిచే ఉంటుంది. మళ్ళీ క్లోజ్ అయితే 12:30కి అయితే మూసేస్తారండి. మళ్ళీ తిరిగండి 4 గంటలకు అయితే తెరుస్తారనమాట. నైట్ అంతా కూడా కళ్యాణం జరుగుతుందండి. మురముళ్ళ నుంచి కాకినాడకి అయితే 44 కిలోమీటర్లు అండి. రాజమండ్రి నుంచి అయితే 79 కిలోమీటర్లు, అమలాపురం నుంచి అయితే 22 కిలోమీటర్లు, యానం నుంచి అయితే 11 కిలోమీటర్లు అనమాట. రావులపాలెం నుంచి అండి 48 కిలోమీటర్లు. తూర్పుగోదావరిలో కోనసీమ జిల్లా అండి. ఈ స్వామిని పెళ్ళిళ్ళ దేవుడు అని కూడా అంటారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం కళ్యాణం గురించి చెప్పడం మన చాగంటి గారు చెప్పడం అయితే జరిగిందండి. ఇప్పుడైతే నేను స్థల పురాణం గురించి అయితే చెప్తానండి. ద్రాక్షారామంలో దక్ష ప్రజాపతి దక్షయాగం చేస్తుండగా తన కూతురు అయిన పార్వతీదేవిని దక్ష ప్రజాపతి ఆ యాగానికి ఆహ్వానించలేదు. తండ్రి చేస్తున్న యాగానికి పార్వతీదేవి వెళ్తుంది. అక్కడ పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావని తండ్రి అవమానిస్తాడు. అవమానాన్ని భరించని పార్వతీదేవి తన కుడికాలు బొటనవ్రేలు భూమికి రాసి అగ్నిని సృష్టిస్తుంది. ఆత్మ అర్పణం చేసుకుంటుంది. అది తెలుసుకున్న పరమేశ్వరుడు జటాజోటం నుంచి ఒక పాయను తీసి వీరభద్రుణ్ణి దక్ష సంహారం అలాగే దక్ష యాగం ధ్వంసం చెయ్యమని పంపిస్తాడు. మరి శివుడి నుండి ఆవిర్భవించిన వీరభద్రుడు వీరతాండవం చేస్తాడు. ఆయనను శాంతిపరచడం కోసం దేవతలు అందరూ కూడా మహాశక్తిని జ్ఞానం చేస్తారు. అప్పుడు భద్రకాళి అమ్మవారు గంధర్వ కన్యగా అవతరించి ఉగ్ర రూపంలో ఉన్న వీరభద్రుని దగ్గర నిలబడి ఉంటారు. అప్పుడు ఆయన శాంతిస్తారు. వెంటనే దేవతలు అందరూ శాంతించిన వీరభద్రుడు భద్రకాళి అమ్మవారికి కళ్యాణం చేస్తారు. ఈ మురముళ్ళ గ్రామంలో జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. అప్పటి నుంచి ఇక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణం ఎప్పుడూ కూడా నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అలాగే పచ్చతోరణం కడుతూ ఉంటారండి. ఉదయాన్నే అయితే వీరభద్ర స్వామి వారికి అండి పాలతో పంచామృతాలతో అభిషేకాలు అయితే జరుగుతాయన్నమాట. మామూలుగా మధ్యాహ్నం అయితేనేమండి అలంకరించేసి దర్శనాలు అయితే ఉంటాయి. సాయంత్రం అయితేనండి కళ్యాణం జరుగుతుందన్నమాట అండి. ఈయనకైతే అన్ని నదుల నుంచి తెచ్చిన జలాలతో అభిషేకం చేశారండి. ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఈ పెద్ద మండపంలోనే స్వామివారికి అండి
కళ్యాణం అయితే జరుగుతుంది. ఆ కనిపిస్తున్న స్టేజ్ దగ్గరేనండి స్వామివారు విగ్రహాలను పెట్టండి కళ్యాణం అయితే చేస్తారు. ఇదంతా కూడా ఇక్కడంతా కూడా జనం అందరూ కూడా కూర్చొని స్వామివారి కళ్యాణం అయితే చూస్తారనమాట. వాళ్ళందరూ కూడా పెళ్ళి కాలేని వాళ్ళండి, ఏదన్నా గ్రహదోషాలు అటువంటి వాళ్ళందరూ కూడా ఇదంతా కూడా నిండిపోయి ఉంటారండి. సాయంత్రం అయితే జరుగుతుందన్నమాట స్వామివారికి. స్వామివారికి సాయంత్రం అయితే కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూడానండి కూర్చొని చూస్తారనమాట. ఇటు సైడ్ అందరూ కూడాను, ఇటువైపు అందరూ కూడా పెద్దవాళ్ళు చైర్స్ ఉన్నాయి కదండి, చైర్స్ అన్ని వేసుకుని కూర్చొని చూస్తారనమాట. గుడి ఆవరణ అంతా ఇలా ఉంటుందండి. ఇక్కడైతే కోట ఉంది, తులసి కోట. అలాగే ఇటు ఇక్కడ నవగ్రహాలు, చండీశ్వర స్వామి అండి. ఇక్కడైతే క్షేత్రపాలకుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అండి. లోపలికి వెళ్దాం. మేము వచ్చేసరికండి మధ్యాహ్నం అయిపోయిన వాళ్ళండి. గుడి అయితే మూసేశారండి. ఇంకా బయట నుంచి దర్శనం చేసేసుకుని లోపలంతా కూడా మీకు నేను తీసి చూపిస్తున్నాను. ఒకవేళ పంతులు గారు కానీ వచ్చి తీస్తే దర్శనం అయితే అవుతుందండి మాకు. లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర పెద్ద ధ్వజస్తంభాన్ని అయితే నేను దర్శనం చేసుకోనండి. స్వామివారిని కూడా దర్శనం చేసుకుంటాను. క్షేత్రపాలకుడు ఇవ్వండి. లోపల స్వామివారు అయితే ఇలా ఉంటారనమాట. మహాలక్ష్మి అష్టకం అండి, చాలా మంచిది చదువుకుంటేనే. మీ ప్రార్థన. మధ్యాహ్నం అయిపోయింది కదండి, అందుకనేసి గుడి అయితే క్లోజ్లోనే ఉంది. మరి చూడాలి మాకు దర్శనం అవుతుందో లేదో అన్నది. దర్శనం అయితే చాలా బాగా అయ్యిందండి. పంతులు గారు అయితే లోపలే ఉండి అలంకారం అయితే చేస్తున్నారంట. తర్వాత ఒక అతను వచ్చి చెప్పారనమాట, స్వామివారు తలుపులు తీస్తారటండి ఒక 10 నిమిషాల్లోని అని చెప్పారండి. మేము అందరం కూడా అలా క్యూ లైన్లో అయితే ఉన్నామండి. దర్శనం అయితే చాలా బాగా అయింది. గుడి తలుపులు అయితే తెరిచారండి. వీరేశ్వర స్వామి, భద్రకాళి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. వీరేశ్వర స్వామి, భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.